హాయ్ గైస్, నేను మీ బాలాజీ. ముందుగా మన తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన బాలకృష్ణ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన తెలుగుదేశం 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి పోసింది. ఇది ఇలానే కొనసాగుతూ మనకు ప్రతిపక్షం అనేది లేకుండా ఏకగ్రీవంగా ఇంకా ముందు ముందు ఎన్నో మంచి పనులను చేపట్టాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం 5 years ఒక చీకటిలో ఇన్ని రోజులు మనం బతికాం. ఇప్పుడే మనకు వెలుతురు వచ్చింది. ఆ వెలుగు మనకు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వచ్చింది. మన కూటమి అయినటువంటి బీజేపీ మరియు మన జనసేన పార్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ టీడీపీ పార్టీ కలిసి కట్టుగా ఎలా అయితే ఇప్పుడు మనం ఈ ఆధిక్యాన్ని గెలిపించుకున్నామో ఇలానే మనం ప్రజలందరి ఆదరణతో అందరికీ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను కొందరి గురించి మాట్లాడాలని చెప్పి 5 yearsగా వెయిట్ చేస్తున్నాను. టైం కుదరలా. ఇప్పుడు వచ్చింది, మన టైం వచ్చింది కాబట్టి మాట్లాడాలి. సిద్ధం సిద్ధం సిద్ధం. దేనికి సిద్ధం? ఎవరైనా చంపేయడానికి సిద్ధమా, లేదా ఎవరికైనా సెటిల్మెంట్కి సిద్ధమా, లేకపోతే తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమా? ఎన్ని 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 దారుణాలు చేశారండి మీరు. ఒకరి గురించి చెప్పడానికి ఒక రోజు కూడా సరిపోదు. అలాంటిది 151 మంది గురించి మాట్లాడాలి. నాకు టైం కూడా సరిపోదు. నేను ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రం మాట్లాడతాను. అది ఖచ్చితంగా కింద స్థాయి వాళ్ళకైతే మాత్రం అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువు ఉండాలి. ఓకే, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందా అంటే 0.5%, 1%, 2% అని సెటైర్లో మాట్లాడతారు. పూర్తి చేశారా? లేదు. ఐటీ కంపెనీల గురించి మాట్లాడినా, ఇండస్ట్రీస్ గురించి మాట్లాడినా రికార్డెన్స్లు, మ్యాటర్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, ఇలాంటి సమాధానాలు. ఏమండి, ఒక ప్రత్యేక హోదాలో మంత్రి హోదాల్లో ఉన్నారు, మీరు కొంచెమన్నా ఆలోచించవచ్చు కదా ప్రజల సమస్యలు అని అడిగామంటే అవి చిన్న స్థాయి వాళ్ళు, చిన్న చిన్న ప్రాణాలు, వీళ్ళు ఏం చేస్తారు, అదొక చిన్న చూపు. ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి అడగదామంటే మీకెంత మాకెంత అనే ఒక కరప్షను. చదువు గురించి రాని వాళ్ళు హ్యాపీ రిపబ్లిక్ డే అంటారు, హ్యాపీ బర్త్డే అంటారు, ఇన్ని మాట్లాడతారు. అసలు ఏం చేశారని చెప్పేసి ఈరోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు చాలామంది. అని మేము చాలా పోరాడాము, ప్రజలకు హెల్ప్ చేసాము, ప్రజలు మమ్మల్ని గుర్తించలేదు. ఏం చేశారు? ఎవరికి చేశారు? మీరు నిజంగానే ఏమన్నా ప్రజలకు ఉపయోగం పడేలా ఏమన్నా చేసుకుని ఉంటే ఈరోజు డిపాజిట్ లేకుండా గల్లత్ అయ్యేవాళ్ళు కాదు. వై నాట్ 175? ఎస్, వై నాట్? అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు డిజర్వ్ ఇట్ 0. ఐ డోంట్ నో వై యూ ఆర్ got this less than single digit also, but okay. ప్రతిసారి ప్రశ్నిస్తాం అన్నదానికి, ప్రశ్నించడానికి అసెంబ్లీలో సీటు కాదు కదా, గేటు కూడా దాకకుండా చేశారు మిమ్మల్ని. అట్లుంటుంది మన తెలుగు ప్రజలతోటి. ఇంకెప్పుడు స్థాయికి మించి మాట్లాడకండి, తక్కువ చేసి చూడకండి, ఎదురువాడి సమస్యను తెలుసుకోకుండా ఎప్పుడు కించపరిచి మాట్లాడకండి. ఇది నా యొక్క ఫస్ట్ సజెషన్. ఓకే, మాట్లాడితే దత్తపుత్రులని మాట్లాడతారు, అధికారం చేతిలో ఉందని చెప్పేసి నోరు రైజ్ చేసి మాట్లాడతారు. పెద్ద చిన్న ఉండదు. ఏమంటారు, చిన్న ప్రాణాలు ఎవరవి? ప్రతి ఒక్కరిది చిన్న ప్రాణమే, పోయేది ఎప్పటికైనా పోతుంది. దాన్ని ప్రత్యేకించి స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎంత ఎదిగినా సరే కిందకే చూడాలి, ఈ నేల మీదనే నడవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, ఎందుకు రైస్ చేస్తారో వాయిస్ నాకు తెలీదు. చమడాలు తీసేస్తాం, చేపలకి చర్మం తీసిన వలిచేస్తాం. వలిచేద్దాం రండి, అదే కాసి పెట్టుకోండి, నా పని చేసి పుణ్యం కట్టుకోండి, ఎందుకులే మంచిది కదా. మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిని భ్రష్టు పట్టించి 5 సంవత్సరాల అజ్ఞాతంలో వంచేశారు. అసలు చాలా చాలా బాధతో ఉన్నాం యాక్చువల్గా. ఇప్పుడు మా బాధలు అన్ని దేవుడు అర్థం చేసుకొని మా చంద్రబాబు నాయుడు గారిని, మా పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకొచ్చిండు.
ముఖ్యంగా మీరు ఎంత అవమానించారు ప్రతి ఒక్కటి ఇన్వైటెడ్ కామాస్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు 1కి 100 రెట్లు రిటర్న్ వస్తుంది పక్కా. 1కి 100 రెట్లు. ఎవరైతే ఎక్కువ తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే మర్యాద లేకుండా మాట్లాడారో, ఎవరైతే ఫ్యామిలీ జోలికి వచ్చారో, ఎవరైతే తిరగబడి మాట్లాడిన వాళ్ళని కొట్టడం, చంపడం, మీ ఇష్టం వచ్చిన హింసలన్నీ పెట్టేశారు. ఒకటి కాదు. బట్ వన్ డే రిటర్న్ వచ్చింది. అందుకే ప్రశ్నించడం అర్హత కూడా లేకుండా పోయింది మీకు. ఒక్కొక్కరికి ప్రశ్నించే అర్హత కూడా లేకుండా, ప్రతిపక్షమే లేకుండా ఏకపక్షం అయిపోయింది మంది. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు కూడా ఉపాధి కోసమనో ఉద్యోగాల కోసమని ఎంతమంది వెతుకుతున్నారో మీకు తెలుసా? ఎవరైనా ఆలోచించారా? అసలు మీకు అసలు ఈ ఓటు ఎలా వేసారో ఆ వచ్చిన పర్సంటేజ్ కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి మీరు చేసిన మంచి ఏంటో నాకైతే తెలియట్లేదు. స్పెషల్ స్టేటస్ తీసుకురామంటే స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తీసుకొస్తారు. మనకు ఒక స్పెషల్గా ఏమన్నా కావాలంటే క్యాపిటల్, ఒక క్యాపిటల్ కాదు 3 కావాలి. ఉన్న ఒక క్యాపిటల్ని డెవలప్ చేయండి రా అంటే దాన్ని కూల్చేశారు. అడ్డొచ్చిన రైతుల్ని, ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు హింసించారు. పెద్ద చిన్న లేకుండా మాట్లాడారు. ఏంటి అసలు ఏం చేశారని చెప్పేసి అని ఈరోజు కూడా వైనాట్ 175 అన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్ తర్వాత కూడా సర్వేలు మాకే ఉన్నాయి మొత్తం. అది ఈరోజు కూడా మార్నింగ్ నుంచి చూస్తున్నాం కదా. సిద్ధం అన్నిటికీ సిద్ధం. కరెక్ట్, అన్నిటికీ సిద్ధం అయిపోయారు. ఏం చేయలేం, ప్యాకప్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఒక్కసారి మనం హైదరాబాద్ని కనుక ఒక బెంచ్ మార్క్ తీసుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్ని మంచిగా సెటిల్ చేసిన, నెక్స్ట్ డెవలప్ చేసిన, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి పెద్ద పెద్ద ఒక ఏరియాస్లో గుడ్ ఐటీ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అన్నీ చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అలానే మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మన తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఒక మంచి ప్లాట్ఫామ్గా చేయాలని ఆయన ఒక థాట్ ప్రాసెస్తో అమరావతిని స్టార్ట్ చేశారు. దాన్ని కుప్ప కూల్చేసి అందరికీ ఏమంటారు నోటికాడ ఉన్న కూడిని తీసేసినట్టు చేసేశారు మీరు. ఓకేనా? నెక్స్ట్ అడ్డొచ్చి మాట్లాడినటువంటి పెద్ద నాయకుడైనా చిన్న నాయకుడైనా ఏ లెక్కలు లేకుండా మాట్లాడారు. అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ప్రతి ఒక్కటి గుర్తుంది. మళ్ళీ చెప్తున్న ప్రతి ఒక్కటి గుర్తుంది. ప్రతి దానికి రెట్టింపు కాదు 100 టైమ్స్ రిటర్న్ అయితే వస్తుంది. రిటర్న్ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, మా జయదేవ్ గల్లా గారిని అరెస్ట్ చేయడం, మా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడం, ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా బయట వచ్చారు వాళ్ళు. మీరు ఏం చేయాలనుకున్నా కూడా లేదు. నిప్పు ఎప్పుడు ఏమంటారు దాగదంటారు కదా, అలా మీరు ఎంత తొక్కేయాలని చూసినా నిప్పు పైకి వస్తూనే ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన పథకాలు, మేనిఫెస్టోలన్నీ అమలు చేయకపోతే ప్రశ్నించే అర్హత లేదు. ఎలాగో అట్లీస్ట్ చూడండి. ముందు ప్రశ్నించే ముందు మనం ఏం మేనిఫెస్టోలో పెట్టామో, ఎంతవరకు మనం తీసుకొచ్చామో అనేది ఫస్ట్ మీరు క్వశ్చన్ వేసుకొని తర్వాత ఎవరితో మాట్లాడండి. మీ దగ్గర ఆన్సర్ ఉంటే తర్వాత క్వశ్చన్ అంటే రెడీగా ఉండండి. అది కూడా మీకు అర్హత లేదు చెప్తున్నాను కదా. ఎలా దాన్ని పాస్ చేయాలో నెక్స్ట్కి అలా ట్రై చేయండి. మీకు చేతనైనా ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ఆ తెలుగుదేశంలో ఏ తెలుగుడు తగ్గడు. అర్థమవుతుందా? ఇంకొకటి, మేనిఫెస్టో గురించి మాట్లాడే ముందు మీరు రాసిన మేనిఫెస్టో తీసుకెళ్ళి డస్ట్బిన్లో పెట్టారు అంటున్నారు. ఎస్ కరెక్ట్, మీరు డస్ట్బిన్లోనే పెట్టారు. ఎక్కడ అమలు చేయలే కదా. జాబ్ క్యాలెండర్లు ఎక్కడ, డిఎస్సీలు ఎక్కడ? ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తురా, మద్యం షాపుల దగ్గర పెడతారు. ఏమనంటే క్రమశిక్షణ. ఏం క్రమశిక్షణ? ఎక్కడ చూసినా రంగులు. ల్యాండ్ యాక్ట్ అంటే ల్యాండ్ పెట్టే యాక్ట్, చేతితో చేతకు పెట్టే చెడ్డారం. ఏంది ఇదంతా? ఏది కరెక్ట్? మాట్లాడుతున్న క్వశ్చన్కి కనీసం ఏమన్నా ఉందా? ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నాము, ఏం క్వశ్చన్, ఏం ఆన్సర్ ఏమైనా ఉందా? అసలు ఏ సంబంధాలను మాట్లాడతారు? ఇంగ్లీష్ రాదు, ఐటీ హబ్ అంటారు. ఎడ్యుకేషన్ గురించి ఆలోచించారు, ఎట్లా పోతే ఏముంది అనేసి అని. ఒక్కటే కాదు, ఎన్నో చేశారు. ఇక్కడ నుంచి చెప్తున్నాం, తెలుగు రాష్ట్రం ఊపిరి పోసుకుంది. ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి ఒక్కటి ఇంట్లో కూర్చొని మాత్రమే చూడండి, బయట చూడకండి. ఏమైనా జరగచ్చు. ఇంకొకరు మాటకు ముందో బూతు, మాట తర్వాత ఒక బూతు.
ఎదురువారు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుకున్న కంటెంటే మాట్లాడతాను. మీరు అడిగిన క్వశ్చన్తో నాకు సంబంధం లేదు. నేనేం ప్రిపేర్ అయ్యొచ్చానో మెంటల్ అది మాత్రమే మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళు అసలు ఒకరికి క్వాలిఫికేషన్ ఉండదు. చెప్పా కదా వీడియో స్టార్టింగ్లోనే మినిమం కొంచెం డిగ్రీ చదివింటే తప్ప మనం మాట్లాడేది కూడా అర్థం కాదనమాట. సో ఎనీవే, మళ్ళీ మన రాష్ట్రం బాగుపడుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మనం తెలుగుదేశం పార్టీకి, మన జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి కలిసి కూటమి ఎలా ఉన్నాయో మనందరం కూడా అలానే కలిసి గట్టిగా పనిచేసి మన రాష్ట్రం మనం కాపాడుకుందాం. అఫ్కోర్స్ వి విల్ సక్సెస్. నెక్స్ట్ 2-3 ఇయర్స్లోనే మనకు మంచి రిజల్ట్స్ కనబడతాయి. షూర్. అమరావతిని డెవలప్ చేసుకుందాం, మన క్యాపిటల్. ఓకే, పార్టీలు మార్చడం తప్పు కాదు, కానీ మనకు బేస్, మనకు పునాది, మనకు ప్రతి ఆరంభాన్ని ఇచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వాళ్ళు రెస్పెక్ట్తోనే మాట్లాడాలి. అపోజిషన్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు మనకంటే తక్కువ అయిపోరు. అర్థమైందా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా మనకు వస్తుంది. మేబీ ఫ్యూచర్లో అలా రాకపోవచ్చు కూడా. ఎందుకంటే మాది ప్రతిపక్షమే లేనటువంటి పార్టీ. మరొకసారి మన తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ, సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం. జై సిబిఎన్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై హింద్.